పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ మీద చాలామంది సూడో మేధావులు పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అడ్డగోలుగా మాట్లాడుతుంటారు, నోటికొచ్చింది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ రిజర్వేషన్స్తో మాట్లాడటం పెద్ద మేధావులుగా ఫీల్ అవుతూ ఉంటుంటారు. వీళ్ళు మేధావులు కాదు, మేధావులు, ఆధిపత్య కులాల ప్రతినిధులు తప్ప మరొకటి కాదు. రిజర్వేషన్స్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా దేశద్రోహులని మా బీసీ సమాజం యావత్తు అంటుంది. అదే నిజం. ఇలా రిజర్వేషన్స్ ప్రపంచంలో చాలా దేశాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. చాలా దేశాల్లో ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయంటే, మనం వరల్డ్ నెంబర్ 1 దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఈ నెంబర్ 1 దేశానికి సంబంధించి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడ నీగ్రోస్ 100కి 10% ఉంటారు. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు 10% ఉంటారు, తెల్ల జాతీయులు 90% ఉంటారు. వీళ్ళకి 10% నల్ల జాతీయులకి, నీగ్రోస్కి 10% మందికి రిజర్వేషన్స్ ఉన్నాయి. అది రిజర్వేషన్ అంటారు. భారతదేశంలో కూడా తరహా రిజర్వేషన్ అది, ఆ నీగ్రోస్ సంబంధించి. మనం సౌత్ ఆఫ్రికాని తీసుకున్నప్పుడు, అంటే దక్షిణాఫ్రికాని తీసుకున్నప్పుడు కూడా అక్కడ నీగ్రోస్ కుల వివక్ష, అదే వర్ణాన్ని బట్టి, అంటే రంగును బట్టి వివక్ష ఉన్నది. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని అక్కడ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు మలేషియాని తీసుకుంటే కూడా అదే తరహా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మైనారిటీలు, అంటే భారతదేశం అంటే క్రిస్టియన్లు, ముస్లింలు మైనారిటీలు వస్తారు. కానీ అక్కడ ఈ చాలా దేశాల్లో కులాలు లేవు. కానీ తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, వివిధ పేర్లతో రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో భారతదేశానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆసియా ఖండంలో కుల సమాజం ఉన్నది. ఆసియా ఖండంలో కుల సమాజం ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది, రిజర్వేషన్స్ ఉన్నాయి. 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి. సో అభివృద్ధి చెందిన దేశాల్లో నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అక్కడ వెనకబడుతున్నారని బట్టి ఇతర ఆర్థిక ఇతర కారణాల రీత్యా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. మరి భారతదేశంలో కులాలు ఉన్నాయి, దాన్ని మనం ఏం చేద్దాం? సో గౌతమ బుద్ధుడి కాలంలో క్రీస్తు పూర్వం కులాలు లేవు, క్రీస్తు శకం కులాలు వచ్చినాయి. మళ్ళీ 5 నుంచి 7 వేల కులాలు చేశారు. ఇవాళ ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది రిజర్వేషన్స్ వలన వెనకబడ్డ దేశం అనేటువంటి సూడో మేధావులకి మేము చెప్పదలుచుకున్నాం. సో అన్ని దేశాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. వెనకబడిన వర్గాలకు సంబంధించి భారతదేశంలో కూడా వెనకబడే వర్గాలకు సంబంధించి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ప్రపంచ దేశాల అనుభవాలు ఏం చెప్తా ఉన్నాయంటే, వెనకబడినటువంటి ప్రజలకు సంబంధించి రిజర్వేషన్స్ ఇవ్వాలి, వెనకబడినటువంటి జనానికి సంబంధించి రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంటే వెనకబడిన అంటే అణచివేయబడ్డ, అంటరానితనంగా చూపబడేటువంటి నీగ్రోస్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ చాలా దేశాల్లో వెనకబడినటువంటి వర్గాలకి, తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఇంకా భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు భారతదేశంలో రిజర్వేషన్స్ పరిస్థితి వేరుగా ఉన్నది. ఏంటయ్యేదంటే, మనం అమెరికాలో చూసినా, ఆఫ్రికాలో చూసినా, చాలా దేశాల్లో చూసినా జనాభా తక్కువ ఉన్న వాళ్ళని మైనారిటీలు అంటారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని కులాలు ఓసీలు, దేశంలో కొన్ని కులాలు ఓసీలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రకుల పార్టీలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళ విధి విధానాలు ముఖ్యమైన సందర్భంలో మనకు అర్థమవుతూ ఉన్నాయి. మండల కమిషన్ ఇష్యూ రేజ్ అయినప్పుడు కమండల యాత్ర పేరుతోనే బీజేపీ ఎడావుడి చేసింది. ఆ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సంబంధించి వచ్చినప్పుడు ముందు వరుసలో వామపక్షాలు, కాంగ్రెస్, మేమంతా ఆతాను ముక్కలేం కాకపోయినా అదే ఫ్యాక్టరీ నుంచి, అదే యాజమాన్యం నుంచి వచ్చిన పద్ధతుల్లో వీళ్ళంతా ఎగేసుకుని పోయి సంతకాలు చేశారు. సో సీన్ కట్ చేస్తే 2026లో జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, 2027లో సకల కుల జనగణన జరుగుతున్నది. సో కులం వచ్చిన ప్రతిసారి బీజేపీ, ఎన్డీఏ వాళ్ళ వందిమాగాదులు, అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నటువంటి చెప్పుకున్నటువంటి వీళ్ళంతా పేరుతోని ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుంటే మతం పేరుతోని మళ్ళీ ఇదొకటి రాజేస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్న, ఈ దేశానికి సంబంధించి రిజర్వేషన్స్ వల్ల, ఈ దేశం అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వెనకబడ్డదనేది ఇలా సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడితే దానికి కాంగ్రెస్, వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఇంకొక ఉదాహరణ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ బీసీ రిజర్వేషన్స్ అంటే ఇలా ఏ పార్టీ మాట్లాడట్లా 42% రిజర్వేషన్స్ అంటే. ఎందుకంటే ఆధిపత్య కుల పార్టీలన్నీ ఇలా అధికారంలో ఉన్నాయి. బీసీలు, బహుజనులు వాళ్ళ జెండాలు మోస్తూ ఉన్నారు. నేను అంత దిగజారి మాట్లాడను బీసీలు, బహుజనులకు సంబంధించి. ఎందుకంటే మరిగా జెండాలు మోయటానికి పుట్టినట్టున్నారు వాళ్ళు మరిగా రియలైజ్ అయ్యి జ్ఞానోదయం ఎప్పుడైతే చూద్దాం, కాలానికి వదిలేద్దాం. చాలామంది అంశాల మీద 5 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళు మండల కమిషన్, వీపీ సింగ్ గవర్నమెంట్ని ఎట్లా కూలగొట్టారో, మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసినందుకు భారతదేశంలో జరిగేటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ సంబంధించి 42% బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడరు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఎగేసుకుని పోయి ముందు సంతకాలు చేసి వచ్చారు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించే పరిస్థితి ఇదిగా ఉన్నది.
సో 4%, 12.5% ఉంటే ఒక 30% ఉద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే. అంటే అది కొంత రిజర్వేషన్ 8-9% రిజర్వేషన్కి వచ్చేసింది. మళ్ళీ ఇంకొక 30,000 మంది ఉద్యోగులు ఓసీలో ఉన్నారు, అదొక 4% రిజర్వేషన్ పోద్ది. అంటే 10% జనాభాలో 4% అర్హులు ఉన్నారు పేదలు మీ లెక్కల ప్రకారం. ఇంకా మనం ఆస్తులు అంతస్తులు వాళ్ళకే ఉన్నాయి. ఫిలిం సిటీలు, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ, డ్రగ్స్ ఇండస్ట్రీ, ఇట్లా అనేక పరిశ్రమలు, అనేక రంగాలు, పత్రికా యాజమాన్యాలు, ఇట్లా రంగాలు చూసుకున్నప్పుడు అన్నీ లెక్కేస్తే వాళ్ళకి 2% మంది కూడా లేరు, పేదలు 1% మంది కూడా లేరు. కానీ వాళ్ళు ఇవాళ 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. సో బీసీ రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఈ పరిస్థితి వస్తున్నది. ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఇవాళ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే అమెరికాలో నీగ్రోస్కి రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. దేశం వెనకబడిపోతుందని నాటకాలు చెప్తా ఉన్నారు. భారతదేశంలో సూడో మేధావులు, అగ్రకుల మేధావులు, వాళ్ళు ప్రపంచ మేధావుల్లాగా, దేశ మేధావులుగా, దేశ భవిష్యత్తు నిర్ణయించేలాగా అడవులుగా మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో తక్కువ జనాభా అంటే క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులకు వస్తుంది. కానీ ఆ దేశాల్లో కులాలు లేవు కాబట్టి తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు జనాభా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా దేశం అభివృద్ధి అంటే సమగ్రాభివృద్ధి కదా, సంతులితాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సంతులితాభివృద్ధి. అంటే దేశంలో ఉన్నటువంటి 100% అభివృద్ధి మోడుతోనే వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ వెనకబడిన వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో పరిస్థితి ఏంది? ఇక్కడ మెజారిటీ ప్రజలు అణిచేయబడుతున్నారు. ఆ దేశాల్లోనే మెజారిటీ ప్రజలు పరిపాలన చేస్తూ మైనారిటీలకు రిజర్వేషన్స్ ఇస్తుంటే, భారతదేశంలో మైనారిటీ ప్రజలు పరిపాలన చేస్తూ రాజకీయ పార్టీలు అన్ని రంగాల్లో పెట్టుకుంటూ మెజారిటీ ప్రజలకి రిజర్వేషన్స్ పేరుతోని కుక్కకి ముక్కేసినట్టుగా, బిస్కెట్ వేసినట్టుగా నీచాతి నీచంగా ఈ వర్గాలను చూస్తూ ఉన్నారు. ఒక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అంటే దాన్ని రానిచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా అంటే ఒక పెంపుడు జంతువులకి ఆవు కానీ, గేదె కానీ, గుర్రం కానీ దానా పెట్టి పని చేయించుకున్నట్టుగా, పాలు పిచ్చినట్టుగా, వ్యవసాయం పని చేయించుకున్నట్టుగా, ఒక్కరిని కావిలే ఉంచుకున్నట్టుగా వ్యవహరిస్తుంది ఆధిపత్య కులాల వర్గాలు. బీసీలు, బహుజనులు, మేధావులు ఎవరైతే ఉన్నారో బీసీ బహుజన మేధావులు దీన్ని దృష్టిలో తీసుకోవాలి. సో అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ అగ్రకులాలు, ఆధిపత్య కులాలు వివిధ పార్టీల పేరుతోని మెజారిటీ ప్రజలను అణిచివేస్తూ ఉన్నారు. రిజర్వేషన్స్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇచ్చి 27% లేకపోతే నామినల్ రిజర్వేషన్స్ ఇచ్చి మేమేదో చాలా ఇస్తున్నటువంటి డాంబికాలు బలిగేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. సో దీనికి అతీతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్స్ వల్ల నష్టం జరుగుతుందనేటువంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్ళు, ఎందుకంటే కళ్ళు సరిగా కనిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్స్ మీద మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించి చెప్పదలుచుకున్నాను. సో వాళ్ళు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేర్చుకోండి, కళ్ళు సరిగ్గా కనపడకపోతే కళ్ళజోళ్ళు పెట్టుకోండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ రిజర్వేషన్స్ వెనకబడిన వర్గాలకి మనం కోరుతాను. ముఖ్యంగా బీసీ సమాజం నుంచి మనం మొదటి నుంచి కోరుతాను. చాలామంది అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారయ్యా, సో జీవో తీసుకురండి అని అంటూ ఉన్నారు. జీవో తీసుకొస్తే మళ్ళీ కొట్టేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు, కోర్టుకు పెడితే మరి డెడికేషన్ కమిటీ రిపోర్ట్లన్నీ ఇట్లా. సో వాళ్ళ ప్రభుత్వం పోయినా లేదు కానీ ఆయన ఇయటానికి సిద్ధంగా లేడు. సో అందుకోసం 42% రిజర్వేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏ పార్టీ మాట్లాడదు. అవన్నీ ఆధిపత్య కులాల పార్టీలుగా మనకు కనపడతా ఉన్నాయి. సో అందుకోసం ఇలా మనం అడుగుతా ఉన్నాం, దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్స్ వల్ల దేశం వెళుతుంది తప్ప వెనకబడి రాదు. అసమానతల్ని రూపుమాపాల్సినటువంటి పాలక వర్గాలు ఆధిపత్య కుల పార్టీలుగా ఉండి ఈ దేశంలో ముఖ్యంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని తొక్కిపెట్టి ఇంటి కాపులా కుక్కలాగా, లేకపోతే అన్నం ఎందుకు పెడుతున్నారంటే కావిలి కోసం అన్న చందంగా ఇవాళ బీసీలని, బహుజనుల్ని జెండా కూలీలుగా మార్చేటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రియలైజ్ అయ్యి, బుద్ధుడికి రియలైజ్ అయినట్టుగా వీళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళ హక్కులు వీళ్ళు తెలుసుకొని రాజ్యాధికారం లేనటువంటి జాతులు అంతరించిపోతున్నటువంటి ఒక పెద్ద అయిన మాటలు గుర్తు చేసుకుంటూ, సో ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం ట్రై చేయాలి. భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి అది సామాజిక న్యాయాన్ని, భూమి పంపిణీని కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ సమాజం నుంచి మనం చెప్పేటువంటి అంశాలు చెప్పి నేను ముగిస్తాను. మేము బీసీ సమాజంగా బీసీలకి జెండా లేదు, ఎజెండా లేదంటున్నారు. 5 దశాబ్దాలు జరుగుతూ ఉన్నాయి, జెండా ఎజెండా ఉన్నది. మేము చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం కోరుతా ఉన్నాం. వీటితో పాటు లోకల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోకల్ డిమాండ్స్ను కూడా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా అది రక్తహీనతకు సంబంధించిన సమస్యలు కానీ, పోషకాహార సమస్యలు కానీ, ఇంకా దానికి సంబంధించి లోకల్లో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ వనరులకు సంబంధించి చెక్ డ్యాములు నిర్మించడం దగ్గర నుంచి వ్యవసాయ ప్రత్యామ్నాయ అనుబంధ రంగాలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి కానీ, అదేవిధంగా చేపల పరిశ్రమను డెవలప్ చేయటం,
కోళ్ళ పరిశ్రమ డెవలప్ చేయటం, నాటుకోళ్ళ పరిశ్రమ డెవలప్ చేయటం, గుడ్ల పరిశ్రమ డెవలప్ చేయటం, గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి పాల ఉత్పత్తులు, మాంస ఉత్పత్తుల్ని స్ట్రెంథన్ చేసుకోవటం, ఆ విధంగా లోకల్ డిమాండ్స్ను కూడా కలుపుకొని బీసీ ఎజెండాగా మేము ముందుకు పెడతా ఉన్నాం. ఆ విధంగా ఈ దేశం మూలవాసులం బీసీలం, ఈ దేశ ప్రయోజనాల కోసం పాటుపడతాం. కాదుకూడదంటే భవిష్యత్ తరాలు చేసే యుద్ధానికి మీరే బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ కక్రోచ్ బొద్దింకల బ్యాచ్ గురించి. సో రిజర్వేషన్స్ అన్నీ తీసేయాలట, సామాజిక న్యాయం ఉండదు, బంగారం అంతా ఆధిపత్య వర్గాల ఆధిపత్య కులాల చేతిలోనే ఉంటుంది, భూములన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉంటాయి, మళ్ళీ ఆస్తులన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉంటాయి, అన్ని సెక్టార్లు అన్ని రంగాలు కూడా ఆధిపత్య కులాల చేతిలోనే ఉంటాయి, రిజర్వేషన్స్ ఎత్తేయాలట. అంటే వీళ్ళు మనుస్మృతి సిద్ధాంతానికి, బానిస సమాజానికి ఈ బీసీలని బహుజనులను తీసుకెళ్దామనేటువంటి కార్యక్రమం ఇలా నడుస్తూ ఉన్నది. దీనికి అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలు బహుజనుల బిడ్డలు మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు ఆ వైపుగా ఆలోచన చేయాలి, రియలైజ్ కావాలి. ఏందో ఫ్యాన్ వేసుకొని పండుకుంటూ ఉంటుంది బీసీ సమాజం. నిద్ర లేచినాడు, నిద్ర మత్తు వదిలినాడు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ వాటా వాళ్ళకి తెలుస్తాయి. అన్నదమ్ములు ఎంత నిద్రపోతున్నా కూడా ఆస్తి పంపకాలకు వచ్చేకి అలర్ట్గా ఉంటారు. సో మా ఇళ్లలో కొడుకులు నిద్రమత్తుగా ఉన్న కోడళ్ళు అప్రమత్తంగా ఉంటారు. నాకు తెలిసి మా ఆడబిడ్డలు ఆ వైపుగా ఆలోచన చేస్తారని, ముఖ్యంగా ఈ దేశం సామాజిక న్యాయాన్ని కోరుతా ఉన్నాం, భూమి పంపిణీని కోరుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళు నాతోని చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే ఓసీ కులాలు రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, మాకు లేదని గొడవ చేస్తున్నారు అనేది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మాకు పొలాలు లేవు, ఈ రెండింటిని మేము పరిష్కారం చేస్తాం. ఒకటేమో రిజర్వేషన్స్ సమస్య పరిష్కారం, రెండు భూమి పంపిణీ. ఓసీల దగ్గర భూమి ఉన్నది కాబట్టి భూమి పంపిణీ చేస్తాం, రిజర్వేషన్స్ ఓసీలు కూడా ఇస్తాం. ఇది ఎజెండాగా సాగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయిందాక కూడా వీళ్ళు ఏం మాట్లాడారు, రిజర్వేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దాంట్లో ఓసీ రిజర్వేషన్ లేకూడదని చెప్పేసి ఇంతకుముందు అంత 1000 పేజీల పుస్తకంలో ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ సారాంశం ఏంటంటే ఇంతకుముందే రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కులాలకు రిజర్వేషన్ లేదని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టారు. బీజేపీకి ఎన్డీఏలకి వాళ్ళు జనరల్గా చెప్పింది ఏంది, ఆ కూటమిలకి ఆ ఎంపీలు కూడా బీసీ ఎంపీలు బహుజన ఎంపీలు అంతా నిద్రపోయారు, రాజ్యసభ లోక్సభ సభ్యులు. దాన్ని చదవాలి కదా, చదివే తీరిక వీళ్ళకి లేదు. అది దరఖాస్తులు చేసుకున్న దాకా వీళ్ళు చదవడానికి వీళ్ళకి లేరు. అంతే వీళ్ళు ఆ పార్టీల ప్రతినిధులైనా కూడా వాళ్ళు చెప్తే తల ఊపేటువంటి గంగిరెద్దులాగానే ఉన్నారు కొంతమంది బీసీ బహుజన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు. సో అది కేవలం ఓసీల వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్గా మనకి ఇలా కనపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేసుకున్నారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసుకున్నారు. మేమెంతో మాకంత వాటా అడుగుతున్నాం, మీరు ఎంతమంది ఉన్నారో అంత వాటా తీసుకోండి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు ఒకటి ఓసీలకు రిజర్వేషన్లు, బీసీ బహుజన సమాజానికి భూ పంపిణీ అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు చెప్పినటువంటి 2 అంశాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేశారు. మరి భూ పంపిణీ సంగతి ఏంది? భూస్వాములు కోపం వస్తట, ఆధిపత్య కులాలకి ఆధిపత్య కుల పార్టీలకు కోపం వస్తట, అందుకోసం భూమి పంపిణీ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సో ఎడి చేసుకొచ్చి బీసీలని బహుజనుల్ని ఖచ్చితంగా మళ్ళీ మనువాద సమాజానికి, మధ్యయుగాలకి, మళ్ళీ బానిస సమాజానికి తీసుకెళ్లే కార్యక్రమం ఇలా ఒకటి కనపడుతుంది తప్ప మరొకటి లేదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రిజర్వేషన్స్ విమర్శించేటువంటి వాళ్ళు, ప్రపంచంలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో. ఇప్పటికే చెప్పినాను, అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో, మలేషియాలో, ఇంకా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో వెనకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. మేము సామాజిక న్యాయం అడుగుతాను, మేమెంతో మాకు అంత వాటా ఇవ్వమంటున్నాం, మీరంతా మీరు అంత తీసుకోండి. సో ఈ అణిచివేతలు ముఖ్యంగా బీసీ ఉద్యమాన్ని అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ.